ఒక చిన్న గ్రామంలో రాము, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ చాలా మంచివాళ్ళు, కాని ఒక చిన్న సమస్య ఉంది, ఇద్దరికీ బద్ధకం చాలా ఎక్కువ. ఉదయం సూర్యుడు మధ్యాకాశానికి వచ్చేవరకు వాళ్ళు నిద్రలేవరు. ఇంటి ముందు చెత్త పేరుకుపోయినా, పాత్రలు కడగాల్సి ఉన్నా, రేపు చేద్దాం అనేవారు. ఒకరోజు లక్ష్మి మంచం మీద పడుకుని, ఏవండీ, బియ్యం అయిపోయింది. వెళ్ళి తెచ్చేయండి అంది. రాము ఒళ్ళు తిప్పుకుని, నేను ఇప్పుడే లేచాను. కాస్త తర్వాత వెళ్తాను అన్నాడు. కొద్దిసేపటి తర్వాత రాము అన్నాడు, లక్ష్మి, నాకు ఆకలేస్తోంది. వంట చేయి. లక్ష్మి ఆవలించి, నాకూ ఆకలేస్తోంది. మీరు చేయండి అంది. ఇద్దరూ అలా ఎవరు పని చేయకుండా ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. మధ్యాహ్నం అయింది. ఆకలి ఎక్కువైంది. కానీ లేచి పని చేయాలనిపించలేదు. అప్పుడే బయట నుంచి పొరుగింటి అమ్మమ్మ వచ్చి చూసింది. ఇంట్లో పాత్రలు చిందరవందరగా, ఇద్దరూ మంచం మీదే ఉన్నారు. అమ్మమ్మ నవ్వుతూ, ఏమయ్యా ఇది? మీ ఇంట్లో గాలి కూడా అలసిపోయి తిరుగుతోంది అంది. ఇద్దరూ సిగ్గుపడ్డారు. అమ్మమ్మ చెప్పింది, బద్ధకం ఉంటే జీవితం ముందుకు సాగదు. చిన్న పని అయినా మొదలుపెట్టండి. పని చేస్తేనే అన్నం దొరుకుతుంది. ఆ మాటలు వాళ్ల మనసుకు తాకాయి. రాము వెంటనే లేచి బియ్యం తెచ్చాడు. లక్ష్మి వంట మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఇల్లు శుభ్రం చేశారు. కొన్ని రోజుల్లో వాళ్ల ఇల్లు చక్కగా మారింది. తోటలో కూరగాయలు కూడా పెంచారు. గ్రామంలో అందరూ వాళ్లను మెచ్చుకున్నారు. ఒక రోజు లక్ష్మి నవ్వుతూ, బద్ధకంగా ఉండటం కన్నా పని చేయడం చాలా ఆనందంగా ఉంది అంది. రాము కూడా నవ్వుతూ, అవును, ఇప్పుడు అన్నం కూడా రుచిగా ఉంది అన్నాడు. నీతి: బద్ధకం జీవితం వెనక్కి లాగుతుంది. కష్టం, క్రమశిక్షణ జీవితం ముందుకు తీసుకెళ్తాయి.